తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ సంగీత. మల్కాజ్గిరిలోని అతి ఫేమస్ టెంపుల్ అయిన సిద్ధి వినాయక ఆలయంలో పూజారిగా పనిచేసే 47 సంవత్సరాల మురళీకృష్ణను నిందితుడిగా పరిగణిస్తూ 4వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు రీసెంట్గా సోమవారం రోజు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువడడం జరిగింది. అసలు ఏమైంది, ఎందుకని నిందితుడిగా పరిగణించారు అనే విషయంలోకి మనం వెళ్ళి తెలుసుకున్నట్లయితే 2022 ఏప్రిల్ 18వ తేదీన అదే కాలనీలో ఉంటున్న నారాయణమూర్తి అదేవిధంగా ఉమాదేవి దంపతులు ఉండేవారు. అయితే ఉమాదేవి వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు నారాయణమూర్తి భర్త వెళ్ళలేదు, ఓన్లీ భార్య అయిన ఉమాదేవి మాత్రమే. ఆవిడకు 57 సంవత్సరాలు. వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. రాకపోయేసరికి ఇమీడియట్గా టెంపుల్కే వెళ్తానని చెప్పింది కదా అని చెప్పేసి ఆ టెంపుల్కి వెళ్ళి పూజారిని అడిగితే అక్కడ ఉన్న మురళీకృష్ణ పూజారి అతన్ని అడగగానే లేదంటే దర్శనం చేసేసుకొని మీ ఆవిడగారు మళ్ళీ బయలుదేరడం జరిగింది అని చెప్పేసి అన్నారు. ఒక రోజు చూసిన తర్వాత ఇమీడియట్గా భార్య ఇంకా ఇంటికి రాకపోయేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కంప్లైంట్ రేస్ చేశారు, నా భార్య కనిపించడం లేదు అని. అయితే ఇమీడియట్గా పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసి అంత చేసిన తర్వాత కూడా ఆవిడ ఆచూకీ ఎక్కడ కూడా దొరకలేదు. తర్వాత 3 రోజుల తర్వాత ఆమె బాడీ ఎక్కడ దొరికింది అని అంటే ఎగ్జాక్ట్లీ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఒక కాలువలో దొరకడం జరిగింది. ఒక నాల, అందులో మృతదేహం నిర్జీవంగా పడి ఉన్నది చూశారు. చూసిన తర్వాత అది పంపించేస్తే ఆల్రెడీ ఇవాడు చనిపోయి 3 days అవుతుంది అని చెప్పేసి ఫోరెన్సిక్ వాళ్ళు దాన్ని ధృవీకరించడం జరిగింది. ఇక ఇమీడియట్గా పూజారిని పోలీసులు కొంచెము ఎంక్వైరీ చేయడము, తర్వాత నెక్స్ట్ సీసీ కెమెరా చూడడము, అక్కడికి వెళ్ళడమే మాత్రమే ఉంది. కానీ బయటికి వచ్చినట్టు కూడా ఎక్కడా కూడా ఆధారాలు లేవు. అందుకోసం అని చెప్పేసి పోలీసుల స్టైల్లో అతన్ని అడిగితే అప్పుడు నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆవిడ ఒంటి నిండా బంగారం వేసుకొని ఆలయానికి వచ్చేసి దేవుణ్ణి దర్శించుకుంటుందో ఆ సమయంలో అతను ఒక ఇనప రాడుతో తీసుకొని తల మీద గట్టిగా కొట్టడంతో ఆవిడ అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన వెంటనే డెడ్ బాడీని ఏం చేయాలి అని చెప్పేసి అతను ఏం చేశాడంటే ఒక ఖాళీ డ్రమ్ము తీసుకొని ఆలయం పైన దాన్ని ఆ ఒక ఖాళీ డ్రమ్లో పెట్టడం జరిగింది 3 రోజుల పాటు. పెట్టిన తర్వాత ఆవిడ ఎప్పుడైతే చనిపోయింది కదా నెక్స్ట్ డే రోజే ఆలయంలో ఎలాంటి విరాళాలు లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక పెద్ద హోమాన్ని కూడా మురళీకృష్ణ కండక్ట్ చేశారు. చేసిన తర్వాత అయ్యో ఇంత పెద్ద హోమం జరుగుతుంది కదా అని చెప్పేసి భక్తులు అందరూ వచ్చారు, దర్శనం చేసేసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతా జరిగిపోయింది. దాని తర్వాత ఇంకా శవాన్ని కూడా తీసేసి 3 రోజుల తర్వాత బయటపడేశాడు. ఎందుకు చేశావు అంటే ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం తీసుకోవడం కోసం నేను ఆవిడని చంపడం జరిగింది, నన్ను క్షమించండి అని చెప్పేసి అప్పుడు చెప్తే ఏమొస్తుంది, ఆవిడకు 57 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి ఆలయంలో ప్రశాంతంగా దైవ దర్శనం చేసేసుకొని తనకున్న కష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి చెప్పుకుంటే కొంచెం దేవుడు తీరుస్తాడు అన్న నమ్మకంతో వాళ్ళు అక్కడికి రావడం జరుగుతుంది. టెంపుల్కి వచ్చినాక కూడా రక్షణ లేకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు ఏమని మనము మనుషులను ఏ విధంగా అంచనా వేయచ్చు చెప్పండి. రోజు నిత్యం కూడా దైవారాధనతో దైవుడి యొక్క మంత్రోచ్చరణతో ఉన్న మురళీకృష్ణనే ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని గురి చేసిన విషయం అన్నట్టు. అప్పుడు చాలా సెన్సేషన్గా మారింది ఈ విషయం. పేపర్లో రావడం కానివ్వండి, టీవీ ఛానల్స్లో రావడం కానివ్వండి, ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇంకా ఇదంతా కూడా పూర్వపరాలు పరిశీలించిన తర్వాత నెక్స్ట్ అతను ఒప్పుకోవడం జరిగింది. తర్వాత అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్ని 2020 నుంచి కూడా జరిగిన తర్వాత రీసెంట్గా అంటే 2026 సోమవారం రోజున గత సోమవారం రోజున అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 7,000 రూపాయల ఫైన్ కూడా విధించడం జరిగింది. అంటే చాలా మంది అనుకుంటారు తప్పు చేస్తే మేము దొరకం కదా, ఒక మహా అంటే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాము, తర్వాత సంగతి తర్వాత మళ్ళీ శిక్ష పడ్డప్పుడు ఆలోచిద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది. అలా ఏముండదు, ఎన్ని సంవత్సరాలు అయినా పర్వాలేదు, ఖచ్చితంగా మీ యొక్క తప్పు చేశారు అని చెప్పేసి ఆధారాలు కనుక ఉన్నాయి అంటే కంపల్సరిగా కోర్టు వారిని పనిష్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది 2022లో ఎంత సెన్సేషనల్ అయ్యిందో న్యూస్. ఇప్పుడు శిక్ష పడిన తర్వాత అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. దీని నేపథ్యంలో ఏమవుతుందంటే తప్పులు చేసే వారికి కేవలం అదొకటి మాత్రమే కనిపిస్తుంది. అంటే అప్పుడు జరిగింది తర్వాత ఏమైందో ఏంటో అనేది అప్డేట్ లేకపోయేసరికి ఏమవుతుందంటే భయం అనేది లేకుండా పోతుంది. కోర్టులో ఎప్పుడైనా సరే చాలా నీట్గా స్మూత్గా డీల్ చేస్తారేమో, కానీ శిక్షలు ఏ విధంగా ఉంటాయో దాని ప్రకారంగానే వారికి పనిష్మెంట్ అనేది ఇస్తూ రావడం జరుగుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో జరిగిన ఇన్సిడెంట్ దీని కదా. కుక్కడపల్లిలో కూడా ఒకసారి లవ్ చేస్తున్నానని చెప్పేసి పూజారి ఆ అమ్మాయిని చంపేసి ఒక
కింద మన సెప్టిక్ ట్యాంక్ లో కూడా దాచిపెట్టడం జరిగింది కదా, ఆ కేసు కూడా ఇప్పుడు హియరింగ్స్ లో ఉంది కాబట్టి దానికి కూడా పనిష్మెంట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎవిడెన్సెస్ అన్ని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా కోర్టు దాని టైం తీసుకున్నా మంచిదే, కానీ మొత్తం పూర్వపరాలు పరిశీలించి ఇద్దరు బోత్ సైడ్ అడ్వకేట్స్ వాదనలు విన్న తర్వాత అన్ని ఎవిడెన్సెస్ అన్ని క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు శిక్ష అనేది ఖరారు చేయడం జరుగుతుంది. దాని నేపథ్యంలోనే ఇన్ని రోజుల పాటు ఇక్కడ శిక్షకు టైం పడడం జరిగింది. చాలా మంది అంటారు, అబ్బా చాలా డ్రాగ్ అవుతూ ఉంటుంది, పనిష్మెంట్ ఇంత తొందరగా ఇవ్వచ్చు కదా, లేకపోతే అప్పుడే చంపేయచ్చు కదా, ఎందుకని చెప్పేసి జైల్లో కూర్చోబెట్టడము, తిండి పెట్టడము ఇవన్నీ వృధా అని చెప్పేసి అంటే చెప్పలేము. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే అతని యొక్క మానసిక పరిస్థితిని చూస్తారు, అదేవిధంగా అతని యొక్క పరిస్థితి అంటే అతను ఆ విధంగా బిహేవ్ చేయడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి చూడడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత అతన్ని మొత్తం పూర్తిగా మెడికల్ చెకప్ చేసి తర్వాత అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ అతని యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళను వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసేసుకొని, ఇంట్లో వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని, అతని స్టేట్మెంట్ తీసేసుకొని, అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబం యొక్క స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత అతను మిగతా ఎవరైతే భక్తులు వస్తారో ఆ భక్తుల విషయంలో అతని యొక్క బిహేవియర్ ఎలా ఉండేది, తర్వాత నెక్స్ట్ గతంలో ఏమైనా ఇలాంటివి తప్పుడు పనులు ఏమైనా చేసినవి ఉన్నాయా, లేదంటే అమ్మవారికి సమర్పించే కానివ్వండి, అయ్యగారికి సమర్పించేవి కానివ్వండి, ఏమైనా ఉన్నప్పుడు అందులోకి వెళ్ళి ఏమైనా నగలు దొంగతనం చేసినట్టు కానివ్వండి, ఏమైనా ఆలయంలో ఇప్పటివరకు దొంగతనాలు జరిగినట్టు కానివ్వండి, ఉండిలో డబ్బులు ఏమైనా మాయమైనట్టు కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగావా, ఇవన్నిటి కోణంలో కూడా ఈ యొక్క ఇన్ని ఇయర్స్ పాటు అంటే దాదాపు 4 సంవత్సరాల పాటు కూడా ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ యొక్క ఇప్పుడు ఏదైతే శిక్ష ఉందో అది ఖరారు చేయడం అనేది జరిగింది. ఏదేమైనా సరే బాధిత కుటుంబానికి కరెక్ట్ గానే అతను అనుకున్నాడు యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇంకా జీవితాంతం అతను జైల్లో ఉండాలి, లైఫ్ ఇంప్రిజన్మెంట్, దానికి తోడు 7,000 రూపాయల ఫైన్ విధించారు కదా. అక్కడ బాధితులు హ్యాపీ అంటే పనిష్మెంట్ పడింది అనుకోవచ్చు, కాకపోతే చనిపోయిన వ్యక్తిని మాత్రం తీసుకొచ్చి ఇవ్వలేము, అదేవిధంగా వారి యొక్క కుటుంబంలో జరిగిన ఏదైతే లోటు ఉందో దాన్ని మాత్రం ఎవరు కూడా పూడ్చలేంది. దయచేసి మీరు గనక ఎప్పుడైనా సరే ఆలయానికి కానివ్వండి, లేదు అనుకుంటే మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కానివ్వండి, లేదంటే ఇంకెక్కడికైనా సరే ఒంటరిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. మంచివారే మనతో బాగానే ఉంటున్నారు, మనకు బాగా తెలిసిన వారు, మన కోసం ఆలోచించేవారు, మన బాగా కోరేవారు అని చెప్పేసి మీరు అనుకున్నారా? వారి యొక్క మనస్తత్వము మైండ్ ఎప్పుడు ఏ విధంగా చేంజ్ అయిపోయి మీ పైన దాడులు చేసే అవకాశం ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు. ఇప్పుడు జరిగిన ఉమాదేవి విషయంలో జరిగింది అదే. కాబట్టి రోజు చూసే పూజారే, రోజు మాట్లాడే పూజారే, తర్వాత నెక్స్ట్ పూజలు చేసే పూజారి, తర్వాత నెక్స్ట్ భక్తిలో ఉండే పూజారి. కాబట్టి నేను సేఫ్ అని చెప్పేసి అనుకుంది. కానీ ఆవిడ ఒంటి పైన ఉన్న బంగారం ఏదైతే ఉందో అతని యొక్క మనిషినే మొత్తం రాక్షసులాగా మార్చేసి ఒక రాడుతోటి కొట్టి చంపేంత దుర్మార్గమైన పని వేలోకి తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, మనిషి ఎప్పుడు ఏ విధంగా మారుతాడు అనేది ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు. కాబట్టి మన యొక్క రక్షణ అనేది మనం జాగ్రత్త పాటించాలి. ఎవరిని కూడా ఈ రోజుల్లో అస్సలు నమ్మకూడదు, నమ్మి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు ఖచ్చితంగా ఈ యొక్క కేసు విషయాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఇప్పుడు ఈ విషయంలో చాలా వరకు చాలా చోట్ల ఇవే జరుగుతున్నాయి. కాబట్టి బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.